క్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత 2025 సంవత్సరం అంతా మనల్ని కాపాడారు. శారీరకంగా ఎన్నో వ్యాధి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధి బాధలు మనకు కలిగిన వాటన్నిటిలో నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చి మరొక నూతన సంవత్సరంలో అడిగేటటువంటి కృపను ప్రభు మనకిచ్చారు. ఈ నూతన సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. ఎన్ని వారాలు ఉంటాయండి? ఆదివారాలు 52 వారాలు ఉంటాయి. గత సంవత్సరంలో 52 వారాలు ఉన్నాయి. ఎన్ని వారాలు మనం దొంగిలించాము అనేది మనకు తెలియదు, కానీ ఎవరికి వాళ్ళు లెక్కలేసుకోండి. ఈ సంవత్సరం 52 వారాలు మనం కరెక్ట్గా ఒక్క వారం కూడా మిస్ కాకుండా ఎవరైతే 52 వారాలు వస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ ఇస్తాం. క్రిస్మస్లో పురుషులైనా స్త్రీలైనా సరే, ఎంతమంది ఉన్నా పర్లేదు, అందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక గిఫ్ట్. నేను మన యేసురత్న గారి క్రిస్మస్లో ఆయన ఎత్తుంటే చూసినా మనం ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాను. మీరు ఆఖరి దాకా ఉండలేదు కాబట్టి, వచ్చేసారు కాబట్టి, ఉన్నారా? అప్పుడు అనిపించిందా మనం కూడా ఎందుకు ఇవ్వకూడదు వీళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వ. ఫస్ట్ వారం కాబట్టి మీరు పుస్తకం పెట్టుకుంటారో, మా అమ్మ అలాగే ఎట్టుకునేది, లక్ష్మమ్మ బుక్ ఎట్టుకునేది. అందులో రోజు డేట్ వేయించుకుని ఆ రోజు సంతకం పెట్టించుకునేది ఎవరో ఒకరి చేత. ఆకారం లెక్క పెట్టేవాళ్ళం. అలా రాయించుకుంటారో కంపల్సరిగా 52 వారాలు ఎవరైతే వస్తారో ఆ రోజు వాళ్ళకి క్రిస్మస్లో ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాం. ఆ పిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, అందరూ. అలా సండే స్కూల్ కూడా అలాగే ఇస్తాం. సండే స్కూల్ పిల్లలు కూడా 52 వారాలు కూడా వాళ్ళు కూడా మిస్ కాకుండా ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాం. అలాగే యవనస్తులకు కూడా ప్రతి యవనస్తుల కూడికి జరుగుతుంది కాబట్టి యవనస్తులు అనేటువంటి కుర్రోళ్ళైనా ఆడపిల్లలైనా 52 బుధవారాలు ఉంటాయి. ఆదివారాలే కాదు, ప్రతిదానికి 52 ఉంటాయి. అందుకని బుధవారం జరిగే యూత్ మీటింగ్కి వచ్చి యవన పిల్లలకు కూడా ఒక్కడు కూడా మానకుండా ఎవరైతే 52 వారాలు వస్తారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఇస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తాం తెలుసా? క్రిస్మస్కి ఇస్తాం. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, చక్కగా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించండి, ప్రభు సన్నిధిలో ముందుకు సాగండి. దేవుడు నమ్మదగినోడు, మనల్ని ఎన్నడూ ఇడువని ఎడబాయని దేవుడు. ఒక పక్షిరాజు కోసం 3 విషయాలు చెప్పాడు విజయ. ఏ రాజు కోసం? పక్షిరాజు. పక్షిరాజు ఎప్పుడు కింద ఉండదు, అది ఎప్పుడు ఉంటుంది? పైన ఉంటుంది. ఒక పక్షిరాజుని దేవుడు ఎంచడానికి లేక ఆ సాదృశ్యంగా మనకు చూపించడానికి గల కారణం ఏంటంటే, ప్రభు మాట మనం వింటే, ప్రభు మాటకు మనం లోబడితే, నిన్ను తల ఎత్తుకునివానుగా చేస్తాను కానీ తల దించుకునివానుగా చేయనన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక పక్షిరాజు ఎప్పుడు ఎక్కడ ఉండదో, కింద ఉండదు, పైన ఎక్కడో కనబడుతుంది. ఈ లోపల కోళ్ళు కాక నువ్వు తట్టపైకి లాది సుదిలావా, జుమ్ము మన వచ్చి ఎతికిపోద్ది. ఎలాగొచ్చేసిందో తెలియదు, ఎంత ఫాస్ట్గా దిగుతుందో. అది ఒక్కసారిగా జుమ్ము మన దిగి అక్కడున్న కోళ్ళు ఎన్ని దొరుకుతాన్ని అట్లనట్టుకు వెళ్ళిపోద్ది. ఒకసారి కాళ్ళకు తన్నుకి వెళ్ళిపోద్ది. కాళ్ళు వాటి మెడ మీద వేసి తొక్కుపట్టి బ్రతుకుండగా తింటుంది. అంటే చచ్చిపోయిందాన్ని, కుళ్ళిపోయిందాన్ని తినవు. మన చుట్టూ ఉంటాయి చూడండి కాకిలు. కాకి గెద్దలాగే ఉంటుంది కాకి, కానీ గెద్ద కాదు ఇది. కాకిలు ఏం చేస్తాయి? కుళ్ళిపోని అన్నిటిని తింటాయి, కుళ్ళిపోని వాటి మీద తింటాయి. ఇంకోటి ఉంటుంది, అది కూడా కుళ్ళిందే తింటుంది. దాన్ని ఏమంటారు తెలుసా? రాంబొందు అంటారు. అది కుక్క చచ్చిపోయినా, గేదె చచ్చిపోయినా తెల్లారేటప్పటికి వచ్చేసి అక్కడ వాలిపోయి అది అంతా ఒబ్బడి చేసేప్పుడు వెళ్ళి ఈ గెద్దలు, ఈ రాంబొందులు ఇప్పుడు రావట్లేదు, ఎక్కడ కనబట్టలేదు. అవి అంటే ఇవన్నీ కుళ్ళిపోని తింటాయి. కానీ పక్షిరాజు ఎప్పుడు శ్రేష్టమైన ఆహారం తింటుంది.
నా మాట వింటే మిమ్మల్ని శ్రేష్టమైన ఆహారంతో ఏం చేస్తానన్నాడు దేవుడు, పోషిస్తాను, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానన్నాడు. ఒక పక్షిరాజును అలాగా ఎంచడానికి గల కారణం ఏంటంటే, పక్షిరాజు వల్లే మిమ్మల్ని కూడా ఉంచాలనేది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. పక్షిరాజు వల్లే, పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్త దాగుచున్నట్లు. మీకు తెలుసా, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత పక్షిరాజు ఎవరికి కనబడదంట, కొండల దగ్గర ఉండిపోద్ది. ఎప్పుడైతే అలాగ కొండకు చేరి అక్కడక్కడ ఉంటుందో అన్నీ తన్నేస్తాయంట, దాన్ని తన్నేసి దాని ఎంటికలన్నీ ఊడగొట్టేస్తాయి, కొండకు రాసుకుంటుందట, మొత్తం అన్ని ఎంటికలు ఊడిపోతాయంట. ఎంటికలు అన్నీ ఊడిపోయిన తర్వాత బోడైపోతాయి, గెద్ద బోడైపోయిన తర్వాత అది మళ్ళా దాని శరీరం మీద ఏం మొలుతాయట, కొత్త ఎండ్రుకలు మొలవటం మొదలవుతాయట. మళ్ళా ఫస్ట్గా మొదట ఎప్పుడు ఎలాగైతే పైకి ఎగిరి గొంతులేస్తుందో, మళ్ళా వృద్ధాప్యంలో మళ్ళా తిరిగి ఏమైపోద్ది, దాని యవ్వనం కొత్త దగుతుందట. మేలుతో ఏం చేయబడుతుందంట, తృప్తిపరచబడుతుందట. పక్షిరాజు యవనము కొత్త దగుచున్నట్లుగా మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరచువాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దానికి వృద్ధాప్యం లేదు. వృద్ధాప్యం రాగానే ఏమైపోద్ది తెలుసా, అది మళ్ళా తన యొక్క శరీరం మీద ఉన్న ఎంట్రికలన్నీ ఒడగొట్టేసుకుంటుంది. అవన్నీ ఒడగొట్టేసుకున్న తర్వాత మళ్ళా క్రొత్త ఎండిక మొదలవుతుంది, క్రొత్త యవనం దానికి స్టార్ట్ అవుతుంది. మళ్ళా అన్ని సంవత్సరాలు బ్రతికేద్దంటది. కాబట్టి ఒక పక్షిని దేవుడు అంత చక్కగా బైబిల్లో వర్ణించడానికి కారణం ఏంటి తెలుసా, నిన్ను కూడా ఎక్కడ ఉంచాలనేది ఆయన ఉద్దేశం, పైన ఉంచాలనేది ఆయన ఆలోచన. అయితే ఏం చేయాలి, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సమ్ముషిల్లక పైకెగురుదామా, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్యరాజ్యము కొరకు, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్యరాజ్యము కొరకు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, సొమ్ముషిల్లక పైకెగురుదామా. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా, క్రీస్తు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తు ప్రేమలో సాగిపోదమా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అల్లయక సొమ్ముషిల్లక పైకెగురుదామా. హల్లెలూయా. పక్షిరాజు వలె ఎలాగ ఎగురుతామంట, పైకి ఎగురుతారు. ఎవరు అలాగ ఎగిరేవారు? యెషయా గ్రంథం 40 అధ్యాయము 30వ వచనం. ఒక మాట చూసి మనం కీర్తనలో ఒక మాట ధ్యానం చేసి ముగించుకుందాం. చూడండి. పైకి ఎగరగలిగేవారు అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, యెహోవా కార్యాల కొరకు ఎవరైతే కనిపెడతారో, యెహోవా కార్యాలను పొందడానికి ఎవరైతే ఆశతో కనిపెడతారో, ఎదురు చూస్తారో, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు.